కానీ శౌర్యలో ఇప్పుడు మార్పు కనపడుతుంది. మంచేదో చెడేదో ఆలోచించగలుగుతున్నాడు. నా మనవడి గురించి నాకు బాగా తెలుసు. వాడి మనసు వెన్నా. ఎంత మంచివాడు కాకపోతే ఏం జరిగిందో తెలియని వయసులోనే అనుపమ కళ్ళల్లో కన్నీళ్లు తుడిచి అమ్మా అని పిలుస్తాడు. నా మనవణ్ణి నేనడుగుతాను. తప్పకుండా కళ్యాణిని పంపిస్తాడు. నిజమేనమ్మా. శౌర్య ఒప్పుకుంటాడేమో గాని దమయంతక్క ఒప్పుకుంటుందా? ఇప్పటికే దెబ్బతిన్న పాములా మన మీద బుసలు కొడుతుంది. అసలు మారాల్సింది దమయంతక్క. ఆవిడ మారితే అందరం ఆనందంగా ఉంటాం. 4 మాటలు చెబితే మారటానికి దమయంతి బుద్ధి మధ్యలో చెడిపోలేదు చిన్ని, పుట్టుకతోనే వచ్చింది. ఒకరికి సాయం చేయటం, ప్రేమను చూపించటం, మంచితనాన్ని కోరుకోవటం ఇలాంటివి తనకేమీ ఉండవు. రాక్షస గడియల్లో పుట్టుంటుంది. దమయంతి గురించి మనం మాట్లాడుకోవటం వృధా అండి. ఏదున్న శౌర్యతోనే మాట్లాడదాం. నారు పోసినవాడు నీరు పోయకుండా ఉంటాడా? దమయంతి వదిన వీళ్ళ ఆశల మీద నీళ్లు చల్లదా? అసలు సిద్ధు సంపద ఏం చేస్తున్నారు? శౌర్యతో జీవితం వద్దనుకుని వెళ్ళిపోయింది. మళ్ళీ ఇద్దరు కలిసి ఇంటికి దొంగతనానికి వచ్చారేంటి? అసలు అంత డబ్బుతో ఏం చేద్దామనుకుంటున్నారు? అది తెలిస్తే అయినా అరగంటలో వెళ్ళి వాళ్ళని పట్టుకోవచ్చు. లాస్ట్ టైం శ్రీజ సంపదని చూశాను అంది. మళ్ళీ తనకేమైనా ఇన్ఫర్మేషన్ దొరుకుంటుందంటావా? ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటాను. హలో కళ్యాణి, ఎలా ఉన్నావు? ఏదో ఉన్నాను. ఏంటి అంత నీరసంగా అంటున్నావు? ఇంకా సంపద సిద్ధులు దొరకలేదు. వాళ్ళు దొరికితే గాని నా లైఫ్లోకి మళ్ళీ హ్యాపీ డేస్ రావు. నీకు వాళ్ళ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? లేదే, వాళ్ళు ఇప్పుడు అసలు ఇంతకు ముందున్న ప్లేస్లో ఉండటం లేదు. అండ్ వాళ్ళ ఓల్డ్ నెంబర్స్ కూడా యూజ్ చేయటం లేదు. అసలు వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారో కూడా తెలియటం లేదు. సిద్ధు సంపదలు ఈ మధ్య మా ఇంటికి దొంగతనానికి వచ్చారు. దొంగతనానికా? అవును. అసలు ఒక్కసారిగా వాళ్ళకి అంత డబ్బు ఎందుకు కావాల్సొచ్చింది అనేది కావాలి శ్రీజ. మేబీ ఎందులో అయినా ఇన్వెస్ట్ చేయడానికి అనుకుంటాను. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. ఈ మధ్య సిద్ధు సంపదలు ఎవరు డైరెక్టర్ని కలిశారు. అవునా? సరే, క్లారిటీగా కనుక్కో. నేను కూడా ట్రై చేస్తాను. కన్నయ్య, త్వరలోనే మీ అమ్మ ఎక్కడున్నా పట్టుకుంటాను. పాపం ఆఫీసర్, తనలో తాను ఎంతో కుమిలిపోతున్నాడు. తన బాధని బయటికి ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాడు. తన బాధని పంచుకోవడానికి నేనున్నాను కదా. నాతో ఎందుకు క్లోజ్గా ఉండటం లేదు? పెళ్లి కాకముందే బెటర్. నాతో బాగా మాట్లాడేవాడు. మీ నాన్నకి నిజంగా క్రాక్. ఆగిపోయామే.
క్రాక్, ఇంకా ఆఫీసర్ అది నీ మనసులో ఏముందో అనేసి పర్లేదు. అయ్యో లేదు ఆఫీసర్. సారీ కళ్యాణి, నువ్వు ఇంటికొచ్చినప్పుడు అల్లరి పిల్లవి, ఆలోచించవు అనుకునేవాణ్ణి. ఎదురు సమాధానం చెప్తే పోగరు అనుకునేవాణ్ణి. కానీ ఈ ఇంటికొచ్చాక కొన్ని రోజులకే నీలో చాలా మార్పు వచ్చింది. ముఖ్యంగా ఆడపిల్లకు ఉండాల్సిన లక్షణాలు, ఓర్పు, సహనం, అందరూ నా వాళ్లే అనుకోవడం అన్నీ చాలా తొందరగా అలవర్చుకున్నావు. అన్నిటికంటే ముఖ్యంగా నీ బిడ్డ కాకపోయినా బాబుని ప్రాణంగా చూసుకుంటున్నావు. అలా అందరూ ప్రేమగా చూసుకోలేరు. ఇంత పాజిటివ్గా ఎలా ఉండగలుగుతున్నావు కళ్యాణి? మీరన్నది నిజమే ఆఫీసర్. నేను ఎవరు ఎలాంటి వాళ్ళో తెలియకముందు, నేను లేని గతంలో ఏం జరిగిందో నిజం తెలియకముందు ఎన్నో తప్పులు చేశాను. అనుపమమ్మని దోషిలా చూశాను. కాని తర్వాత నిజమేంటో, అనుపమమ్మ చేసిన త్యాగమేంటో తెలిసాక అనుపమమ్మ చూపించే ప్రేమ ఎంత గొప్పదో అర్థమయ్యాక మెల్లగా నాకు తెలియకుండానే నేను మారిపోయాను. ఇక్కడుంది నా కుటుంబం అని అనిపించాక ఎవరు ఏమన్నా నాకు బాధ అనిపించడం లేదు. మీరు నా మెడలో తాళి కట్టాక నాకు బాధ్యత పెరిగింది. ఏం చేస్తే అందరం ఇంతకు ముందులా కలిసుంటామనేదే నా ఆలోచనగా ఉంటుంది. ఆఫీసర్, ఏంటి అలా చూస్తున్నారు? థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ. దీన్ని శౌర్యకి ఎంత దూరం పెట్టాలనుకుంటే అంత దగ్గరవుతుంది. వీళ్ళని వెడగొట్టడానికైనా డిఎన్ఏ టెస్ట్ చేయించి నిజమేంటో తెలుసుకుని కళ్యాణిని కొత్తగా ఆడుకోవడం మొదలు పెట్టాలి. డిఎన్ఏ టెస్ట్ చేయించాలంటే బాబు తల వెంట్రుకలు, శౌర్య తల వెంట్రుకలు కావాలి. అవి దొరికితే చాలు. కళ్యాణి, కళ్యాణి! చెప్పండి అత్తయ్య. బాగా తలనొప్పిగా ఉంది, వెళ్ళి కాఫీ తీసుకురా. అలాగే అత్తయ్య. అమ్మా, నేను స్టేషన్కి వెళ్ళొస్తాను. కన్నయ్య, వాడెక్కడికి? నువ్వు వెళ్తుంది కిచెన్లోకి. తెలుసత్తయ్య, పిల్లల్ని ఒంటరిగా వదిలేస్తే కొన్ని దుష్టగ్రహాల నీడ పడుతుందంటత్తయ్య. అందుకే తీసుకువెళ్తున్నాను. కన్నయ్య, ఒక 10 నిమిషాలు ఇక్కడే పడుకో. నేనిప్పుడే వస్తాను, సరేనా?
నువ్వొచ్చేలోపు నేను నా పని పూర్తి చేసుకుంటాను. కన్నయ్య ఏడుస్తున్నాడేంటి? ఆ, అలాగేనండి, తప్పకుండా. కన్నయ్య, ఎందుకు ఏడుస్తున్నావు? ఏ దయ్యమైనా నీ దగ్గరకు వచ్చిందా? నిన్నేమైనా అనిందా కన్నయ్య? ఆ దెయ్యాలకి ఏం పనిలేదు, చిన్నపిల్లల్ని ఏడిపించటం తప్ప. కళ్యాణి, ఏంటా మాటలు? నేనేమన్నానత్తయ్య? కన్నయ్యని ఆడిస్తున్నాను. ఆడించుకో, కానీ దెయ్యాలు భూతాలు ఏంటి? వాటినంటే మీరెందుకు ఫీల్ అవుతున్నారత్తయ్య? నేనేం ఫీల్ కావడం లేదు. ఇంట్లో ఆ మాటలేంటి అంటున్నాను. కాఫీ ఏది? ఇప్పుడే తెస్తాను. చిన్న పిల్లాన్ని ఏడిపిస్తారా? ఇప్పుడు మిమ్మల్ని ఏడిపిస్తాను. ఈవిడేంటి ఓవర్ యాక్షన్ చేస్తుంది? అత్తయ్య, మీరడిగినట్టే కాఫీ తెచ్చాను. థ్యాంక్స్ కళ్యాణి. మావయ్య, అది మీకు కాదు, అత్తయ్యకి. ఎందుకు? నిన్ను తిట్టడానికా? ఏం పర్లేదు, ఇంట్లోనే ఉంటుందిగా, మళ్ళీ ఇవ్వచ్చులే. లేదు మావయ్య, అది అత్తయ్య కోసం స్పెషల్గా చేశాను. కావాలంటే 5 minutes లో మీకు మళ్ళీ మంచి కాఫీ పెడతాను. ఇటివ్వండి. ఏం పర్వాలేదులే అమ్మా, దమయం తాగుతుంది. పాపం మావయ్య, దమయంతి అత్తయ్య ఏమంటుందోనని ఆ మంటనలా దిగమింగుకుంటున్నారు. ఎలా ఉంది కాఫీ? కర్ణ కఠోరంగా ఉందా? ఏంటా కళ్ళల్లో నీళ్లు? చాలా బాగుంది. ఇవి కన్నీళ్లు కాదు, ఆనంద భాష్పాలు. కావాలంటే నువ్వే తాగు. ఏంటే, నన్ను చంపేద్దామని ప్లాన్ చేశావా? నా కోసం కావాలని కారం కలిపావు కదా? నాకు కారంగా లేదే, నీకెందుకు కారంగా అనిపించింది దమయంతి? మీరు దానికోసం అబద్ధం ఆడకండి. నా కొడుకుని రానివ్వండి, అప్పుడు దీని పని చెప్తా. కొంచెం జాగ్రత్త కళ్యాణి, దమయంతి మంచిది కాదు. సరే మావయ్య.
సినిమాల ముచ్చట్లు చూద్దాం. ప్రముఖ నటి జోజో హీరోయిన్ గా నటిస్తున్న మూవీ సెట్స్ మీదకి వెళ్ళింది. ఈ సినిమాలో జోజో నెగిటివ్ రోల్లో నటిస్తున్నారు. సంపద అంటే సంపద హీరోయిన్ గా ట్రై చేస్తుంది. అందుకోసమే డబ్బు కోసం దొంగతనానికి వచ్చినట్టున్నారు. వీళ్ళని పట్టుకోవడానికి ఇదే అవకాశం. వాళ్ళ వీక్నెస్ ని యూజ్ చేసుకోవాలి. శ్రీజకి ఫోన్ చేయాలి. చెమటలో బ్రతికే మీరు నేనొచ్చేటప్పుడు ఎదురొస్తే రియాక్షన్ ఇలాగే ఉంటుంది. ఏమైంది సిద్ధు? నేను నవ్వు ఆపుకోలేకపోతున్నాను. అంతలా నవ్వు వస్తుందా సిద్ధు? మామూలుగా కాదు. ఏ జోన్ అన్న చంప మీద కొట్టిన సీన్ గుర్తొస్తుందా? ఏమంటున్నావు శామ్? నిజమే కదా, హీరోయిన్ అన్నావు, కష్టమని తెలిసిపోయింది. హీరోయిన్ ఫ్రెండ్ అన్నావు, మనసు చంపుకుని చేశాను. గుర్తింపు సంగతి దేవుడెరుగు. చెంప దెబ్బ బహుమతిగా మిగిలింది. సారీ శామ్, నేను అందుకు నవ్వలేదు. నాకు రాత్రి 2 కలలొచ్చాయి. ఒకటి, నువ్వు నేను బిగ్ సెలబ్రిటీస్ అయినట్టు. 2, శౌర్య పిచ్చి వాడై రోడ్ల మీద తిరుగుతున్నట్టు. అందుకే నవ్వాను తప్ప వేరే ఉద్దేశమేం లేదు. ఇప్పుడు నువ్వు చెప్పింది వింటుంటే నాకు నవ్వొస్తుంది సిద్ధు. చిన్న ఛాన్సులకే గట్టలేదు కానీ స్టార్స్ అవుతా ఉంటా. అది జరగని పని సిద్ధు. శామ్, ఎవరై ఉంటారు సిద్ధు? కూల్ శామ్. ఎవరు? ఎవరో టెన్షన్ పడకు, నేను వెళ్ళి చూసొస్తాను. ఎవరు? పేపర్ శామ్. పేపర్ బాయ్ విసిరేసినట్టున్నాడు. మనకెందుకు సిద్ధు పేపర్? మనకే కావాలి శామ్. ఏ సినిమాలు ఓపెన్ అవుతున్నాయి, ఏ సినిమాల్లో ఎలాంటి రోల్స్ ఉన్నాయనే ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఇక్కడ న్యూస్ ఎలాగో తెలుస్తుంది. అందుకే తెలుగు పేపర్ వేయిస్తున్నాను. మనకు అన్ని న్యూస్లు అవసరంలా, డైరెక్ట్గా సినిమా న్యూస్.
మోక్ష ఫిల్మ్స్ బ్యానర్లో 100 కోట్ల భారీ బడ్జెట్ మూవీ. నూతన నటీనటులకు మంచి అవకాశం. ఆడిషన్స్ అన్నపూర్ణ స్టూడియోస్ హైదరాబాద్. ఎస్ శామ్, చూసావా? సూపర్ గుడ్ న్యూస్. నాకు వచ్చిన కళ నిజం కాదన్నావు, ఇంతలోనే నిజమవుతుంది. అప్పుడే మనం హీరో హీరోయిన్స్ అయినట్టు మాట్లాడుతున్నాం. మనం ఇంకా ఆడిషన్స్ కూడా వెళ్ళలేదు సిద్ధు. వెళ్తాం కదా. ఆడిషన్స్ హైదరాబాద్లో సిద్ధు. అక్కడికి వెళ్తే మనం శౌర్య వాళ్ళకి దొరికిపోతాం. ఏం పర్వాలేదు, అది నేను చూసుకుంటాను. ఎలా వెళ్ళాలో నేను ప్లాన్ చేస్తాను.